హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈ స్పెషల్ సమ్మర్ అంటేనే పికిల్స్ కదండి. మరి అలాంటిది నాన్ వెజ్ పికిల్స్ అనేది ఇంకా స్పెషల్ కదా మనకి. సో అలాంటి నాన్ వెజ్ పికిల్స్లో ఈరోజు నేను మీకైతే చికెన్ పికిల్ని షేర్ చేయబోతున్నాను అనమాట. సో నా స్టైల్లో నేను చికెన్ పికిల్ ఎలా చేస్తానో మీకైతే చూపించబోతున్నాను. చాలా డెలిషియస్గా, చాలా యమ్మీగా ఉంటుంది. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత అయితే రుచిగా ఉంటుంది. సో ఈ చికెన్ పికిల్ని ఎలా తయారు చేసుకోవాలి, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, వీటి ప్రాసెస్ ఏంటిదో మనమైతే ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. అలానే ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఎన్నో వీడియోస్ అయితే ఇంకా పోస్ట్ చేశాను, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాటి లింక్స్. సో మీకు టైం ఉంటే టైం తీసుకుని చూడండి వీలున్నప్పుడు. అండ్ డెఫినెట్గా మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే, ఎలాంటి రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా నుండి డెఫినెట్గా మీరు కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఆ రెసిపీస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను అనమాట. సో మరి ఈ చికెన్ పికిల్ని ఎలా తయారు చేసుకోవాలి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పికిల్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది. అలానే 1 month వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది అన్నమాట. ముందుగా ఇక్కడ నేను ఒక కడాయి తీసుకుని దీంట్లో తడి లేకుండా వేడి చేసిన తర్వాత నేను ఒక రోజు ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి నేను దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ దీన్ని అయితే ఇలా కడాయిలోకి వేసుకుని వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయి, వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా అది మొత్తం డ్రై అయిపోవాలి. ఈ విధంగా సుమారుగా మనకి ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుంది ఈ ప్రాసెస్కి. సో ఇలా డ్రై అయిన తర్వాత వీటిని తీసి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కూడా చాలా సింపుల్గా అయితే టేస్టీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఈ విధంగా డ్రైగా ఫ్రై చేసుకున్న తర్వాత వితౌట్ ఆయిల్ మనం తీసి పక్కన పెట్టుకుని ఇదే కడాయిలో మనం నెక్స్ట్ ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. వాటర్ అనేది లేకుండా చూసుకుని మనం ఇప్పుడు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అదే కడాయిలో. సో నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్కి నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 300 grams ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. సరిపోకపోతే మనం మళ్ళీ కూడా లాస్ట్లో పికిల్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో ముందుగా మనము ఉడికించుకున్న చికెన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరి ఒకసారి చికెన్ ఫ్రై చేసుకోవడానికి మనకి సుమారుగా ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుందన్నమాట. సో కంప్లీట్గా చికెన్ని బాయిల్ చేసుకుని తర్వాత మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి మనకి ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే పడుతుందన్నమాట. దానికి ఒక పావు గంట, దీనికి ఒక పావు గంట. సో దీన్ని చక్కగా ఈ నురుగ అనేది తగ్గే వరకు వేయించుకోవాలి. ఆయిల్లో ఇలా మనం ఏమైనా వేయించినప్పుడు నురుగ తగ్గింది అని అంటే మనకి ఫుడ్ అనేది చక్కగా కుక్ అయిందని అర్థం అన్నమాట. సో ఇక్కడ నేను చూడండి మీకు ఎంత బాగా కనపడుతుందో చికెన్ అనేది దగ్గరగా ఉడుకుతుంది. మనం డైరెక్ట్గా కూడా కొంతమంది ఫ్రై చేసేస్తారండి డైరెక్ట్గా. కానీ డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే మనకి ముక్క అనేది గట్టి పడిపోతుంది. తినాలంటే కూడా పిల్లలకి కానీ పంటిలు ఇరుక్కోవడము అలా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇలా ఉడికించుకుని తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మనము. సో ఇలా అన్నీ కూడా తీసుకుని ఫస్ట్ పక్కన పెట్టేసుకుని మరి ఒకసారి ఇదే ఆయిల్లో మనం నెక్స్ట్ ప్రాసెస్ని అయితే చూద్దాము. సో ఇక్కడ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మనము ఇదే ఆయిల్లో వేడి అయిన తర్వాత మరొకసారి 1 నిమిషం పాటు ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 3 నుంచి 4 కరివేపాకు రెమ్మలని శుభ్రంగా కడిగి తుడిచి ఇందులో వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఇందులో వాటర్ అనేది ఏమి లేకుండా కరివేపాకు చక్కగా డ్రై రోస్ట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అలానే ఇది ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే మనకి ఆ టేస్టే వేరండి. అసలు కొన్నవి అస్సలు వాడకండి, అవన్నీ కూడా అడల్ట్రేటెడ్ వస్తున్నాయి, కల్తీ వస్తున్నాయి అన్నమాట. సో అలాంటివి వాడొద్దు. మనం ఇంట్లోనే స్వయంగా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనకి అరోమా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇలా ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము రుచికి సరిపడినంత సాల్ట్
సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ముక్కలలో కొద్దిగా సాల్ట్ కలిపాను కాబట్టి మనం చూసి వేసుకోవాలన్నమాట గ్రేవీకి. లేదంటే మీరు డైరెక్ట్గా అప్పుడే ఇలా మ్యారినేట్ చేసుకుని కూడా ఉడికించుకోవచ్చు. నేను యాక్చువల్గా చేద్దామని మ్యారినేట్ చేశాను కానీ నాకు టైం వీలుగాక చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 2 చిన్న టేబుల్ స్పూన్ పసుపు అయితే తీసుకున్నాను. అలానే 2 స్పూన్ల ధనియాల పొడి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి మరొకసారి కలిపేసుకోవాలి సిమ్లో పెట్టుకుని. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనము గరం మసాలా అండి, దీంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగ, ఇలైచి, బే లీఫ్, సాజీరా ఇవన్నీ కలిపిన గరం మసాలా అన్నమాట. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను ఇంట్లో నేను ఎలా గరం మసాలా తయారు చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఒక పెద్ద స్పూన్ తోటి అయితే కారం తీసుకున్నాను. సుమారుగా ఒక 50 గ్రామ్స్ వరకు అయితే కారం తీసుకున్నాను అనమాట. ఈ కారం అంతా కూడా మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ, స్పైసెస్ అన్నీ ఆయిల్లో చక్కగా 1 నిమిషం పాటు సిమ్మర్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాత్రం మాడిపోయి చేదొచ్చేస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకున్నాక నేనైతే ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే యాడ్ చేసుకుని మరొక నిమిషం దీన్ని అయితే సిమ్లో పెట్టి ఇలా ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి ముక్కలకి గ్రేవీ పట్టే విధంగా కలిపేసుకోవాలి. చక్కగా మొత్తం పైన కింద ఇలా ముక్కలని మెదుపుతూ కలిపేసుకోవాలన్నమాట గరిటె సాయంతో. తర్వాత ఇది చల్లారించుకోవాలండి. చల్లారిన తర్వాత దీనిలో మనం నిమ్మరసం కలుపుకుంటే మనకి పచ్చడి అనేది పాడవ్వకుండా నిల్వ ఉంటుంది. మనకి ఇది సుమారుగా ఒక నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. నాన్ వెజ్ కదా, మరి ఎక్కువ రోజులు ఉన్నా కూడా బాగుండదు. సో ఇక్కడ ఇదైతే నేను 1 మంత్కి అలా చేసుకుంటూ ఉంటాను. దీనికి పర్టికులర్ సీజన్ అనేది ఏం లేదు. బట్ ఇప్పుడు హాలిడేస్ కదా, టైం ఉందని చెప్పి అన్ని కొద్ది పచ్చళ్ళు అయితే పడుతున్నాను. నేను గోంగూర పచ్చడి, అలానే మామిడికాయ ముక్కల పచ్చడి, ఇంకా నువ్వుల పొడి, పుదీనా పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ కూడా పట్టాను. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ నేను వీడియోస్లో అయితే నేను చూపిస్తాను అనమాట. సో నా ఛానల్ని అయితే ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకుని వీడియోస్ని అయితే చూడండి. సో ఇప్పుడు చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత పచ్చడి అయితే చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత నేను 4 మీడియం సైజ్ నిమ్మకాయల రసం అయితే తీసుకున్నాను. వీటిని అయితే ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటే మనకి పచ్చడి అనేది పాడవదు. అలాగే పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది. సో ఇలాంటి నాన్ వెజ్ పచ్చళ్ళు ఉంటే ఇంకా మనకి కూరలు ఎందుకు. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనకి బిజీగా ఉన్నప్పుడు, వంట చేసుకోలేనప్పుడు ఇలాంటి ఐటమ్స్ ఉంటే మనకైతే ఈజీగా తినేస్తామన్నమాట. సో ఇది ప్రాసెస్ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.